ఏదేమైనా సరే ఓపెన్ చెయ్యి. మళ్ళీ ఓడిపోయానే. ఇప్పటికైనా అమ్మాయిని వదిలేయరా. ఇంకోసారి ట్రై చేస్తా. మళ్ళీనా? ప్లీజ్ రా, ఒక్కసారే. పడకపోతే వదిలేస్తా. షూర్? నో డౌట్. సరే, నీ ఇష్టం. సిగ్గులేదురా, మీకు ఆడుకోవడానికి ఈ ప్లేసే దొరికిందా? ఇడియట్. అదేంట్రా, నువ్వు కాని విసిరితే నన్ను కొట్టింది? మరి అదేరా లవ్ అంటే. ఏం ఆలోచిస్తున్నావురా? ఈరోజు ఎలాగైనా సరే తను టచ్ చేయాలరా. ఓర్ని, దీనికే అంతలో ఆలోచిస్తున్నావా? సినిమాలు చూడట్లేదురా? అదే ఆలోచిస్తున్నా. రై, అమ్మాయి వస్తుందిరా. పరిగెత్తరా, పరిగెత్త. రై ఆగిరా. కావాలంటే డాష్ ఇచ్చావు కదూ? కాదండి, ఏదో అనుకోకుండా. అనుకోకుండానా? ఆ రోడ్ అంతా ఖాళీ పెట్టుకొని ఇక్కడి నుంచి ఎందుకు పరిగెత్తాలి? అంటే వాడు ఇక్కడి నుంచే పరిగెత్తా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చేత్తో కాదు చెప్పుతో కొట్టా. ఈరోజు ఎలాగైనా అమ్మాయికి ఐ లవ్ చెప్తా. చేయి టచ్ అయితేనే చెప్పించు కొడతానంది. ఇంకా ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తుందోరా. ఏదైతే అదైంది. ఈరోజు ఎలాగైనా సరే ఐ లవ్ చెప్తా. ఏంటో వీడు విడిపించి ప్రేమ. రేయ్, అమ్మాయి వస్తుందిరా. రేయ్, మన వైపే వస్తుందిరా. ఐ లవ్ యూ. నిజం రా, నీ తొలి చూపులోనే నా ప్రాణం నీదైపోయింది. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు కాదంటే నేను ఉండలేను అని చెప్తాననుకున్నావు కదూ? నువ్వెంత వెంట పడినా ఏం చేసినా నా రియాక్షన్ మాత్రం ఇదే. గుర్తుపెట్టుకో. ఏంట్రా మామ ఈ ట్విస్టు? అదేరా నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ లేక ఆన్సర్ పేపర్లా నా ఫీలింగ్స్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పిందిరా తను? ఎలాగైనా సరే అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోవాలి. అవునే, అప్పుడు చూడాలి తన రియాక్షన్. అసలు ఆ రూపాయికాయ నేనే వేసుకున్నానని తెలిస్తే ఏమవుతాడో. అవన్నీ ఎందుకు, కనీసం డాష్ కూడా సరిగ్గా ఇవ్వలేడు. నేనే కావాలని ఇచ్చాను. ఏమోనే, మొత్తానికి మనసులో విషయం చెప్పేశా. ఇంకా ఆ మట్టి బుర్రకు అర్థం కాకుంటే నేనేం చేయను. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా చెప్తా. ఐ లవ్ యూ. నిజం డార్లింగ్, నీ తొలి చూపులోనే నా ప్రాణం నీదైపోయింది. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు కాదంటే నేను ఉండలేను.